కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలని పొంగులేటి విమర్శించారు. తమ ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదని పొంగులేటి స్పష్టం చేశారు. మీ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసినట్లు మిగతా వారు కూడా ట్యాపింగ్ చేస్తారని అనుకోవడం అవివేకమని అన్నారు. తెలంగాణకు 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోను, శ్రీనివాసరెడ్డి గారి ఫోను, బట్టి విక్రమార్క గారి ఫోను, వీరి ముగ్గురు ఫోన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ప్రమాదం ఉందని, మా ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో, వారి సంస్కృతి, వారి ఆలోచన, వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు, మిగతా వ్యక్తులు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం. వారికి ఒకటి తెలుసో లేదో, నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ రీరిపీట్ చేస్తున్నాను. ఆ ముఖ్యమంత్రి సీటు కోసం, ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ ముగ్గురు పేర్లు అయితే కోట్ చేశారో ఆ ముగ్గురు ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఆశపడటం లేదు. ఈ 3.5 సంవత్సరాలు ఈ పీరియడ్లో మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అనేది మళ్ళీ రీరిపీట్ చేస్తాం. అంటే పగటకలల కంటూ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనే తాపత్రయపడే ఆ లక్షణం, ఆ గుణం అధికారంలో ఉన్నప్పుడు అయ్యే బుద్ధులు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్యే బుద్ధులు. మీ పార్టీలో ఉన్న సంక్షోభాలు, మీ పార్టీలో ఉండే అలజడలు, మీ పార్టీలో ఉండే కోవర్ట్లు అని ఏదైతే చెప్పారో మీ సోదరిమణి